వామ్మో బాంబు బాంబు అనంటే ఎవలకు భయం కాదు చెప్పుర్రి. సుస్సుబడి చుట్టూ ఏమున్నది ఏమి లేదని చూడకుండా ఉరుకుడే ఉరుకుతాం. అగో అదే అయింది కొన్ని కోర్టులలో పరిస్థితి. మరి ఎవడో వాడు గాని కోర్టులను పగబట్టినట్టే బాంబులు పెట్టినాం, కొద్దిసేపట్ల పేలి తునాతునకలు కాబోతున్నాయి అన్నట్టు వరకు లాయర్లకు జడ్జీలకు చెమటలు పట్టి బయటికి పరుగులు పెట్టినరట. తర్వాత బాంబు స్కాడోలు వచ్చి చెకింగులు చేసిండ్రు. మచిలీపట్నంలో ఉన్న జిల్లా కోర్టు జడ్జికి ఎవడో నెత్తి మాసినోడు మెయిల్ పెట్టిండట. ఇంకేమున్నది బాంబు బాంబు అని బయటకు ఉరికొచ్చారు పబ్లిక్. తర్వాత పోలీసులు వచ్చి చెకింగ్ చేస్తే బాంబు లేదు, దీపాలి పటాసు కూడా లేదట. అచ్చం అట్లనే రాజన్న సిరిసిల్ల కోర్టులో ఉండే ఓ ఆఫీసర్ మెయిల్ కు బాంబు బాంబు అన్నట్టు మెసేజ్ పంపిర్రట. ఇక్కడ కూడా పోలీసులు అన్ని తీరులా చెకింగ్లు చేస్తే బాంబు లేదు గింబు లేదని తేలిందట. మరి మచిలీపట్నంలో బాంబు బెదిరింపు మెయిల్ పెట్టినోడు సిరిసిల్ల కోర్టుకు మెయిల్ పంపినోడు ఒక్కడేనో లేకుంటే వేరువేరో తెలియదు కానీ వాడెవడో కోర్టులోనే పగబట్టిండు. మరి లాయర్లతోని జడ్జీలతోని ఏమన్నా పంచాయతీ ఉన్నదో లేకుంటే పెండ్ల మొగల పంచాయతీలో తనకు శిక్ష పడేటట్టు తీర్పులు ఏమన్నా ఇచ్చినాయో ఆ కోర్టులోనే తెలియదు కానీ న్యాయం చెప్పే కోర్టులోనే పగబట్టి బాంబులు బాంబులు అని బెదిరించాడు. ఇప్పుడు అంటే ఏమి లేదు కాబట్టి అంత ఉత్తముచ్చట అని అందరూ ఊకున్నారు కానీ నిజంగానే బాంబులు పెట్టిన రోజున ఏం కాదని కోర్టులనే ఉంటే కుంపలు అంటుకునే కథ అవుతుందని మాట్లాడుకుంటున్నారట ఈ బాంబుల ముచ్చట తెలిసిన వాళ్ళు. శ్రీశ్రీ బతికుంటి ఇట్లా రాసునో రాయకపోవునో గాని మాజీ మంత్రి హరీష్ రావు సార్ లోపట ఉన్న ఇంత మంచి కవి మాత్రం బయటికి రాకపోవు కావచ్చు. కాంగ్రెస్ సర్కార్ మీద ఇంత మంచి అక్షరాలు రాసిండు అంటే హరీష్ రావు కళానికి మంచి కవితా గుణం ఉన్నదన్నట్టే కదా. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ తీరును కవితా రూపంలో చెప్పిండు. చెవులు విండి చేతులు పెట్టినంత పని చేసిండు కవితతోనే. అసెంబ్లీ సమావేశాలు అంటేనే అబ్బో ఆ లొల్లి మనకెందుకు, అదో పెద్ద తలకాయ నొప్పిరా బాబు అనుకునేటట్టు ఉండే అసెంబ్లీని కవితలు చదివి సర్కారు ఎమ్మెల్యేలకు కూడా పానం హుషారయ్యేటట్టు చేసిండు. బల 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 బల్లలు జరిసేటట్టు చేసిండు. ఏసీ గాలికి ఎవరన్నా కునుకుపాట్లు తీసేటోళ్ళు ఉంటే దిగ్గున లేచి ఏం జరుగుతున్నదని పరిశాన్ అయ్యేటట్టు చేసిండు. కాంగ్రెస్ సర్కార్ గొప్పతనం చిన్న చిన్న కవితలలో చెప్తే ఓడిచేదా, రాస్తే ఎన్ని రోజులైనా ఓడవది. అయినా 4-5 లైన్లలో హరీష్ రావు సార్ రాసిండు అంటే గ్రేట్ కదా. ఈ కవితల మీద సమాధానం చెప్పేదానికి సర్కార్ దగ్గర మాటలు ఉన్నాయో లేవో తెలియదు కానీ 4 కోట్ల తెలంగాణ పబ్లిక్ సెల్లులల్లా హరీష్ రావు సారు కవిత చేరి వహువా వహువా అనిపించుకుంటున్నదట. ఇసొంటి ఇంకో 2-3 కవితలు రాస్తే హరీష్ రావు సారు కూడా తెలంగాణ కళాకారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలై అసెంబ్లీలో పాటలు పాడినట్టు హరీష్ రావు సారు కూడా ఇక కవితలు చెప్తాడు కావచ్చు ముందు ముందు అని అనుకుంటున్నారట తెలంగాణ జనాలు. నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ గీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం.